హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. బ్యానర్ ఐటంగా స్థానిక ఎన్నికల గురించి రాసిండు. స్థానిక ఎన్నికలకు వారంలో ఉన్న షెడ్యూల్, ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక, మండల యూనిట్గా సర్పంచ్ ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు, 2 రోజుల్లో కలెక్టర్లకు రిపోర్ట్ పంపనన్న సర్కారు, జిల్లాల్లో రిజర్వేషన్ల ఖరారు చేయనున్న కలెక్టర్లు, ఈ ప్రాసెస్ పూర్తయ్యాక గెజిట్ విడుదల, అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 15 రోజుల వ్యవధిలో పోలింగ్, 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలకు ఛాన్సు. 700 పేజీల రిపోర్ట్ నిన్న భూసాని వెంకటేశ్వర ఆధ్వర్యంలో డెడికేటెడ్ కమిషన్ ఉంది కదా, బీసీలకి 42% రిజర్వేషన్లు ఎట్లా ఇవ్వాలనే దానికి కమిషన్ వేశారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వేస్తే ఆయన నిన్న రిపోర్ట్ ఇచ్చిండు సిఎస్ శాంతికుమార్ గారికి, అంటే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిండు. ఆ ప్రభుత్వం పరిశీలించి క్యాబినెట్లో చర్చించి దాన్ని జిల్లా కలెక్టర్లు పంపించి జిల్లాలో మండలం యూనిట్గా బీసీలకి రిజర్వేషన్లు సర్పంచ్లు ఎంపీటీసీలకి కేటాయిస్తారట. ఇదంతా ఒక ఎత్తు. కానీ ఎస్సీ ఎస్టీకి ఇప్పుడున్న రిజర్వేషన్లతో పాటు బీసీది కలిపితే 50% దాటకుండా రిజర్వేషన్లు డిక్లేర్ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారట గవర్నమెంట్. మరి 50% దాటకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకి కలిపి 50% దాటకుండా ఉండాలంటే ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీలకి దాదాపు 20%, ఎస్సీ ఎస్టీలకి దాదాపు 20% పైనే ఉంది. 6 + 21% ఉంది, 22% ఉంది. ఎట్లా మరి 50% దాటకుండా 42% ఇవ్వగలుగుతారు? అంటే కామారెడ్డి డిక్లరేషన్ ఉట్టిదేనా? కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి లేదా అనేది ఇప్పుడు పెద్ద సమస్య. ఎందుకంటే గవర్నమెంటే వాలంటీర్కి చెప్పేస్తుంది 50% సీలింగ్ ఉంది కదా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, అది దాటకుండా రిజర్వేషన్లు డిసైడ్ చేయండి అంటాడు. అది దాటకుండా రిజర్వేషన్లు డిసైడ్ చేయమంటున్నా కానీ మేము కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినాం, దాని ప్రకారం 42% డిసైడ్ చేయండి అని చెప్పట్లే. అంటే కామారెడ్డి డిక్లరేషన్ ఉట్టిదే అయిపోయింది. ఇప్పుడు ఇది మొత్తానికి స్థానిక సంస్థల కాంచి బిగ్ అప్డేట్ అన్నట్టే. మరి ఇది ఎంతవరకు గ్యారంటీ అనేది చెప్పలేం, కానీ స్థానిక ఎన్నికలకి వారంలోనే షెడ్యూల్ అని వీళ్ళు రాశారు. ఏదేమైనా మొత్తం కన్ఫ్యూజ్ ఉంది మొత్తానికి. ఇగో ఇచ్చిండు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దాదాపు 700 పేజీల రిపోర్టును సిఎస్ శాంతికుమార్కి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు సోమవారం సెక్రటరీలు అందజేశారు. అనంతరం ఆ నివేదికను శాంతికుమారి ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి చేరింది. కాగా ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 50% రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఇందులోనూ 50% మహిళలకు కేటాయిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 27% ఎస్సీ ఎస్టీలకు కేటాయించగా దాదాపు 23% బీసీలకు దక్కాయి. ఈసారి కూడా బీసీలకు 22% నుంచి 23% దక్కుతాయని అంటున్నారు. ఇక దీనికోసం మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏముంది? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు కలిపి దాదాపు 27% ఆల్రెడీ ఉందట రిజర్వేషన్. 27కి ఇంకొక 23 కలిపితే 50 అయింది. 23, 22 కలిపితే 50 లోపు అయింది. మరి నువ్వు అన్న 42% విడిపోయింది అంటే 20% హుల్లిక్కే కదా. కేసీఆర్ ఇచ్చిందే నువ్వు ఇస్తుంటే మరి నీకు డిక్లరేషన్ ఏంది, దానికి మేనిఫెస్టో ఎందుకు, దాని హామీలు ఎందుకు, దీనికి పెద్ద తతంగం ఎందుకు, దీనికోసం డెడికేటెడ్ కమిషన్ ఎందుకు? ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే కేసీఆర్ ఇస్తున్న 23% ఇచ్చే కాడికి అయితే ఈ కమిషన్ ఎందుకు, దీనికోసం ఈ మీటింగులు ఎందుకు, ఈ గొడవ ఎందుకు, ఇదంతా ఏంది? అప్పుడే ఫిబ్రవరిలో పదవి కాలం అయిపోయినప్పుడే ఎలక్షన్ నిర్వహిస్తే ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయేది కదా. ఏంది ఈ టైంపాసు? దేనికోసం ఈ టైంపాసు? 2024 ఫిబ్రవరిలో అయిపోయింది పదవి కాలం సర్పంచ్ది. ఆ రోజే ఎన్నికలు పెడితే అయిపోయేది కదా. మీరేదో పొడుతారని ఒక కమిషన్ వేసి కమిషన్ చుట్టూ జనాలు తిరగా, నాయకులు తిరగా, కుల సంఘాలు తిరగా టైం వేస్ట్ చేసేది. ఇవాళ మళ్ళీ కలెక్టర్లకి ఇది చెప్పారట 50% దాటకుండా చూడండి ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి అంటే 23 ఇవ్వండి అని చెప్పినట్టు. ఇక దాన్నే డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్ చెప్తున్నాం. ఇది వారం రోజుల్లో షెడ్యూల్ కాదు. ఇది వారం రోజులు వస్తుందా అయిద్దా? ఇక దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలి, రిజర్వేషన్ల 50% దాటరాదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలకు తగ్గట్టు డెడికేటెడ్ కమిషన్ నివేదికను రెడీ చేసింది. రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10% మినహాయిస్తే బీసీలకు 22 నుంచి 23% రిజర్వేషన్లు డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసినట్టు తెలిసింది. అలాగే బీసీ రిజర్వేషన్లు ఎక్కడెక్కడ ఇవ్వాలో పేర్కొంది. కమిషన్ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం గ్రామ సర్పంచ్ ఎంపీటీసీల రిజర్వేషన్ కోసం మండలాన్ని యూనిట్గా తీసుకున్నారు. ఎంత గమ్మత్తుగా ఉందంటే ఎట్లా చెవులు పూలు పెడతానంటే డెడికేటెడ్ కమిషన్ అంటే 23%, 22% మధ్యలో ఉండాలి బీసీ రిజర్వేషన్లు అని చెప్పింది. ఇక చెప్పేది ఉంది కదా. కేసీఆర్ దాన్ని అమలు చేసి చూపించా.
ఇక నువ్వు కొత్తగా చెప్పడానికి ఏముంది అందులో, దానికి కమిషన్ ఎందుకు? కమిషన్ అవసరం లేదు కదా. ఇది పెద్ద జోక్ అనమాట. 18% ఎస్సీలకు ఉంది, 10% ఎస్టీలకు ఉంది, 28% పోతే ఇంక 22 మిగిలింది. ఇక దాంట్లో ఏముంది, నోట్లు ఎక్కేసినది వెళ్తుందిగా. ఇక దానికోసం కమిషన్ ఎప్పుడు వేయాలి? 23 ఉన్నదాన్ని 42 చేయడానికి ఎట్లా చేయాలనే దానికోసం కమిషన్ వేయాలి. అసలు అది చెప్పట్లే ప్రభుత్వం. ఎక్కడ 50% దాటకుండా చూడండి అంటుంది. స్థానిక సంస్థలకి ఎన్నికలకి చకాచక ఏర్పాటు జరుగుతున్నాయట. ఈ చకచక కాస్తే ఎప్పుడో షట్ డౌన్ అయింది మొత్తం. సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాయతీ ఉందట. అంటే సర్పంచ్ ఎన్నికల్లో ఎవడైతే కంటెస్ట్ చేస్తారో అభ్యర్థులు, వాళ్ళకి ప్రజలు అదొక డిమాండ్ పెడతారట. కోతులు లేకుండా చేస్తారంటే ఓట్లు వేస్తాం అనే పరిస్థితికి వచ్చింది. ఊర్లలో అట్లా ఉంది ఇబ్బంది. మరి అడవులన్నీ నరికేసా, కోతులు లేకుంటే ఇళ్లలో వచ్చి ఉంటున్నాయి. ఊళ్ళల్లో రేకుల పైన ఇళ్ల పైన దూకి ఇటు దూకి అటు దూకి డ్యామేజ్ చేస్తున్నాయి. ఇక ఆ కోతులను మీరు నిర్మూలిస్తారంటే ఓటు వేస్తారనే పరిస్థితి ఉందట. కోతులను ఎవడు నిర్మించడం ఉడిదే ఇదంతా. వాళ్ళు ఎవడని చెప్పిన అబద్ధం అది. నిర్మూలించాలంటే అడవి ఉండాలా, అడవిలో వదిలేస్తే పోతాయి. అడవే లేదు కదా. ఇగో కోతులను పట్టిస్తానంటే భారీ మెజార్టీతో గెలిపించారట పోయినసారి. జగిత్యాల్లో కోడిమేయాల మండల కేంద్రానికి చెందిన ఏలేటి మమత ఆమెను సర్పంచ్గా గెలిపించారట. కోతులను నేను మొత్తాన్ని పట్టిస్తానంటే 4000 నుంచి 5000 కోతులు ఉంటావు, వాటి వల్ల ఎన్నో ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఆమె చెప్తుంది. కోతులను పట్టించి సర్పంచ్ రేసులో ఉన్నాడట ఈయన. కోతులను పట్టించిన వాళ్ళకే మా ఓటు అంటుంది ఆమె. కోతులను పట్టిస్తేనే మా ఓటు వేస్తాం, లేకపోతే లేదు. ఇక వాళ్ళు రోడ్లు, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ పోయినాయి. కోతులే ఉంది కొన్నిసార్లు. అది కోతులను ఎవరైతే పట్టిస్తారో ఎవరు వచ్చినా కోతుల గురించి అడుగుతామని చెప్పి, అంటే ఒక్కొక్క గ్రామాన్ని బట్టి అనమాట. ఇక సర్పంచ్కి పోటీ చేస్తుంది ఏమో ఎవరు, రేఖాట. నన్ను గెలిపిస్తే కోతులను పట్టిస్తా అంటుంది. నా హామీలలో ఫస్ట్ అదే ఉంటుందని ఇంకొక ఆయన చెప్తుండు, గాజా శ్రీధర్ అట. కోతులను పట్టించిన వాళ్ళకు ఓట్లు వేస్తామని ప్రజలు చెప్పే పరిస్థితికి వచ్చింది. ఈ కోతుల వల్ల మిగతా ఆయన్ని మర్చిపోయారు. రైట్. 2 ఎకరాల వరకు రైతు భరోసా జమ అయిందట నిన్న. రైతుల ఖాతాల్లో సోమవారం 1091 కోట్లు, ఇప్పటిదాకా 2218 కోట్ల రూపాయల డిపాజిట్. సగం రుణమాఫీ చేసి మాపై విమర్శల అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తుండు. 2 ఎకరాల వరకు రైతులకి నిన్న 1019 కోట్ల రూపాయలు జమ చేశారట. ఇక రేపు మాపు 2 నుంచి ఒక 3 ఎకరాలకో 4 ఎకరాలకో చేస్తారనుకుంటా. దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చెయ్యి. మా అభ్యర్థికి 50 ఏళ్ళ కన్నా మెజార్టీ తగ్గితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్ చేసిండు. పచ్చని పొలాల్లో ఫార్మా చిచ్చు పెడుతున్నారు. రైతు భరోసా ఏమైంది, రుణమాఫీ సంగతి ఏమైందని ప్రశ్నించిండు ఆయన. నిన్న కొడంగల్ పోయిండు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. కొడంగల్ పోయి, అంటే ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ అది. దమ్ముంటే రాజీనామా చేయి రేవంత్ రెడ్డి, 50,000 మెజార్టీతో మేము గెలుస్తాం. మా అభ్యర్థి అది ఎవరు, పట్నం నరేందర్ రెడ్డి ఉంటాడు, 50,000 తగ్గితే నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు కేటీఆర్ గారు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళని రాజీనామా చేయంటాం ఇది ఒక ఫ్యాషన్ అయింది. ఆయన రాజీనామా ఎందుకు చేయాలి? ఇప్పుడు 3 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నాయి, పోటీ చేయండి. చేతులు ఎత్తి నిన్న నామినేషన్ లాస్ట్ డేటు, ఒక్క నామినేషన్ బీఆర్ఎస్ నుంచి లేదు. మీ పంతానం ఏందో ఆడనే తెలుతండి అనేది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మీ పంతనం మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి రెడీగా. ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాల్సినంత అవసరం లేదు. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి చూపిండి అయిపోయి. ఎంపీ ఎన్నికల్లో ఏమైనా గెలిచారా? 0. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు 0 కూడా లేదు, కంటెస్టే చేయట్లే. ఇక నువ్వు మళ్ళీ కొడంగల్ పోయి రాజీనామా చేయి 50,000 మెజార్టీ అంటే ఎట్లా నమ్మాలి ప్రజలు? మీరు ఎన్నికలు ఉన్నప్పుడు కంటెస్ట్ చేసి రాజకీయ పార్టీగా నిలబడి పోటీ ఇస్తే నమ్ముతారు ఎవడన్నా. గెలిపించి ప్రతిపక్ష నాయకుడిని కేసీఆర్ చేసినా కేసీఆర్ అసెంబ్లీలోకి రాడు. మీరు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయిరా నాయన అంటే పోటీ చేయరు, మళ్ళీ సవాళ్ళు విసురుతుంటాయి. ఇది ఆయన సవాళ్ళ సంగతి. కేసీఆర్ పాలన ఐఫోన్ లాంటిదట, రేవంత్ పాలన చైనా ఫోన్ లాంటిది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు చెప్తున్నారు. కేసీఆర్ పాలన ఐఫోన్ అట, రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ అట. అంటే ఆ కంపారిజన్ చూడు ఎడ్ చేసింది. ఐఫోన్ పరిపాలన ఇవాళ ఫామ్ హౌస్ పోయింది పాపం. మరి ఐఫోన్ పరిపాలన ఉన్నట్టే ఐఫోన్ ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటే అయిపోయేది కదా. ప్రజల గురించి మాట్లాడాలి కదా అసెంబ్లీకి వచ్చి.
మరి ఎందుకు అయిపోని పరిపాలన చేసిన ఆయన 10 ఏళ్ళు ఎందుకు ప్రజల గురించి మాట్లాడలే, ఎందుకు ఫామ్ హౌస్ నుంచి బయట రావట్లేదు అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మా గురించి ఒక మాట అడగడైంది అని. అంత అయిపోనంటే ఎక్కడున్నా అది ప్రతిపక్షమైన అధికార పక్షమైన అయిపోనే కదా. ఏనుగే సచ్చినా బతికినా అనేది ఒక సామెత ఉంటుంది. అట్లా అయిపోనే అది అధికారమా ప్రతిపక్షమా పక్కన పెడితే ప్రతిపక్ష పాత్ర పోషించాలి అయిపోని లెక్క. ఆమె చెప్పుకుంటుంది వాళ్ళ ఆయన గురించి. నెక్స్ట్ సాక్షి చూద్దాం. మేము చూస్తూ ఊరుకోము, మనం ప్రజాస్వామ్యంలో ఉన్న రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే ఒప్పుకోము. నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా గడువు ఉండాలి కదా. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రీజనబుల్ టైం అంటే ఏంటి, మీరు అడిగే సమయానికి గడువు అనేది ఎంత, మీరు చెప్పకపోతే మీ సమయానికి గడువు మేమే పెడతాం స్పష్టం చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం స్పందించేందుకు కొంత సమయం కావాలన్న స్పీకర్ కార్యదర్శి తరపు న్యాయవాది రోహత్గి. విచారణ ఈ నెల 18కి వాయిదా పడ్డది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలని సుప్రీంకోర్టు చాలా సూటిగా అడిగింది. 10 మంది బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అనర్హులను చేయండి, అక్కడ బై ఎలక్షన్ పెట్టాలని. దానిపైన నేను విచారణ జరిగింది సుప్రీంకోర్టులో. విచారణ జరిగితే అసెంబ్లీ స్పీకర్ సెక్రటరీ పక్షాన ఒక అడ్వకేటు ముకుల్ రోహత్గి అని సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అటెండ్ అయ్యాడు. ఆయన్ని సుప్రీంకోర్టు జడ్జి గారు అడిగారు. ఎందుకు అడిగిందంటే మాకు నిర్ణయం తీసుకోవట్లేదు ఏందని జడ్జి గారు అడిగితే, నిర్ణయం తీసుకోవడానికి మాకు రీజనబుల్ టైం కావాలంటే, రీజనబుల్ టైం అంటే ఏంది, అసెంబ్లీ గడువు అయిపోయింది అక్కడ, లేదా నెల, 2 నెలల, 1 ఇయరా, 6 months చెప్పండి అన్నదట. ఆయన అది చెప్పడానికి కూడా టైం కావాలని 18వ తారీఖు టైం తీసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉంది. ఈ మొత్తానికి ఒక టెన్షన్ వాతావరణం. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యే ఉంది, ఏం జరిగిందో తెలియదు. 18వ తారీఖు నిర్ణయం చెప్పాలి మీరు స్పీకర్ సెక్రటరీ పక్షాన అని చెప్పారట. స్పీకర్ సెక్రటరీ పక్షాన రోహత్గి గారు 18వ తారీఖు చెప్తారు ఇక ఇన్ని నెలలు పట్టిద్దని. ఆ అన్ని నెలలు ఒకవేళ ఆయన చెప్పకపోతే కోర్టు చెప్పిద్దట 8 వారాల లేదా 16 వారాల, 2 నెలల, 3 నెలల డెసిషన్ తీసుకోకపోతే మేమే తీసుకుంటాం అని చెప్పే పరిస్థితి ఉంది. మొత్తానికి మళ్ళీ 18 దాకా ఉత్కంటే. ఇది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన ఇంత సమయం ఎందుకు కావాలి ఇది అని మొత్తానికి సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇంధనం మేళ్లకు ఉచిత ఇసుక ఇస్తారట. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే లభించేలా చర్యలు. గనులు ఖనిజాభివృద్ధి శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇంధనం మిల్లు ఏదైతే 4 లక్షలన్నర ఇంధనం మిల్లు ఇస్తారంటున్నారు కదా, వాళ్ళకి దానికి కట్టుబడికి కావాల్సిన ఇసుక ఉచితంగా ఇస్తారట. దాంతోపాటు ఇంకా సామాన్యులు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా తక్కువ ధరలో ఇసుక ఇచ్చేటట్టు మనం ప్లాన్ చేయాలని నిన్న మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి రివ్యూ జరిగింది. దాంట్లో చెప్పిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంధనం మిల్లు ఎక్కడెక్కడ ఉంటాయో వాళ్ళకి ఉచితంగా ఇవ్వాలని. కానీ ముఖ్యమంత్రి కానీ అధికారులు గమనించాల్సిందే, ఇంధనం మిళ్ళకి ఇస్తే సంతోషమే, ఇంధనం మిళ్ళ పేరుతోని మళ్ళీ ఇది ఒక దందా చేయకుండా చూసుకోవాలి ఫస్ట్ అధికారులు. కొంతమంది దళారులు కుమ్మక్కయి ఈ ఇంధనం పేరుతోని ఇక మొత్తం దందా చేసే కార్యక్రమం చేస్తారు. ఇంధనం మిల్లు ఒకటి ఉంటే ఒకదానికి 10 ఏళ్ల మందం ఇసుక కాజేస్తారు వీళ్ళు. అది చూసుకోకపోతే గవర్నమెంట్కి బొక్క అయింది, దళారులు బాగుపడతారు మధ్యలో. రైట్. బీర్లు ధరలు పెరిగినాయట. బీర్లని ధరలు పెంచారట తాగేటోళ్ళకి. కమిషన్ నివేదికతో మాదిగల అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. దానిపై చర్చకు సీఎం సమయం కోరిన మదకృష్ణ. జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికలో ఉన్న లోపాలపై చర్చించేందుకు తమకు సమయం కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం సీఎంకు రాసిన లేఖను పత్రికలకు విడుదల చేశారు. ఎస్సీ వర్గానికి సానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొంటూనే ఏకసభ్య కమిషన్ నివేదికతో మాదిగలు మరికొన్ని దళిత కులాల హక్కులు వాటా అస్తిత్వము భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించడానికి విజ్ఞప్తులు సూచనలు అందించేందుకు తమను కలవాలనుకుంటున్నామని సాధ్యమైన త్వరలో విలువైన సమయాన్ని కేటాయించాలని సీఎంకు విన్నవించారు. కమిషన్ వేసా, షమీం అఖ్తర్ కమిషన్ అని వేశారు. మీరు కమిషన్కి ఇవ్వాలి రిపోర్ట్. వాస్తవంగా కమిషన్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి సమర్పించిన తర్వాత మళ్ళీ నేను వచ్చి ముఖ్యమంత్రిని కలుస్తాను. ముఖ్యమంత్రి కమిషన్ చైర్మన్ కాదు కదా. ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆడ
ఒక డిజిట్ అనేది ఫిక్స్ అయింది. 9% మాదిగలకి, 5% మాల కమ్యూనిటీలకి, 1% గ్రూప్ 1కి, ఇట్లా గ్రూప్ 1, 2, 3 అని పెట్టారు. అయిన తర్వాత ఇవాళ మీరు మాకు అబ్జెక్షన్స్ ఉన్నాయి అని పెడతారు. మరి ముఖ్యమంత్రి గారికి మీరు రిపోర్ట్ ఇచ్చి ఏం చేస్తారు? అంటే ముఖ్యమంత్రి గారికి మేము రిపోర్ట్ ఇచ్చినాం చేయలేదని చెప్పడం కోసం నిజంగా అసలు ఏమున్నాయి లాజికల్గా ఉంటే షమీమ్ అఖ్తర్ కమిషన్ ముందు మీరు ఇచ్చారా అనేది ఇలా పెద్ద చర్చ నడుస్తుంది. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని 30 సంవత్సరాలు నడిపిన వ్యక్తిగా షమీమ్ అఖ్తర్ కమిషన్ దానిపైన కమిటీ వేశాక వర్గీకరణ పైన ఆ కమిషన్కి కానీ కమిటీకి కలిసి మీరు రిటర్న్గా ఏమైనా కాగితాలు ఇచ్చారా? ఇస్తే ఆ కాగితాలలో ఏముంది? దాన్ని కూడా రిలీజ్ చేయాలనేది కొంతమంది అడుగుతున్న పరిస్థితి దళిత సంఘాలు. కానీ అనూహ్యంగా నేను లెటర్ రాసిన ముఖ్యమంత్రి గారికి నాకు టైం ఇవ్వండి, నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాకు జరిగేది ఏందనేది. మరి ఇస్తాడా ఇయ్యడా అనేది ఇక చూడాలి. రైట్, దిశ పేపర్ ఉందా? 6 కేటగిరీల్లో బీసీ రిజర్వేషన్లట గ్రామము, మండలము, జిల్లాల వారీగా సిఫార్సు. ప్రభుత్వం చేతికి డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు సీఎస్కి అందజేసిన భూసాని వెంకటేశ్వరరావు. 5-6 రోజుల్లో రిజర్వేషన్ల ఫైనల్. వచ్చే వారం ఈసీ నోటిఫికేషన్ జారీ. సీట్ల కేటాయింపుపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు. 50% మించకుండానే రిజర్వేషన్లు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా కమిషన్ జాగ్రత్తలు. నేడు లేదా రేపు కేబినెట్ భేటీ. డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుకు ఆమోదం. 6 కేటగిరీలలో బీసీలకి రిజర్వేషన్లు ఇస్తారట. మండలం, జిల్లా, రాష్ట్రం. ఇటు చూస్తే ఇది గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం. వార్డు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్లు. ఇది 6 కేటగిరీలు. వార్డు మెంబరు, సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలు, జిల్లా పరిషత్లు. ఇట్లా 6 కేటగిరీలుగా ఇస్తారట. ఇది 1 వీక్లోనే వస్తుందట. 1 వీక్లో వచ్చే దాంట్లో న్యాయపరమైన చిక్కులు లేకుండా 50% మించకుండా ఇవ్వండి అని చెప్పారు. అయిపోయాయిగా. బీసీలకు 42% లేదు. రైట్. నకిలీ సర్టిఫికేట్లతో టీచర్ ఉద్యోగాలు వచ్చినాయట. అడ్డదారుల్లో కొలువులు దక్కించుకుని ఉన్నారు డిఎస్సి అభ్యర్థులు. వారి ఒంట్లో వణుకు పుడుతుందట. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తొలి ఏడాదిలో 11,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయగా అందులో కొందరు అనర్హులు నకిలీ ధృవపత్రాలు సమర్పించి ప్రభుత్వ కొలువులు కొట్టుకున్నట, సంపాదించారట. వాళ్ళ మీద విచారణ జరుగుతుందట. మొత్తానికి ఎవడైతే నకిలీ పెట్టి ఉద్యోగం వచ్చిందో వేణులో వణుకు పుడుతుందట. రైట్, ఇది దిశకి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. కౌరవ పాలనపై కురుక్షేత్రం మీదట. అమ్మ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కేటీఆర్. కౌరవ పాలన పైనట కురుక్షేత్రం యుద్ధం చేస్తుండట కేటీఆర్ గారు. అది కేసీఆర్ని కూడా బయటికి పట్టకపోతే అది కౌరవ పాలన పైన కురుక్షేత్ర యుద్ధానికి ఆయన నాయకుడైతే పోయేది. ఆయన బయటికి రారా రోజు మీరు వచ్చి చెబుతుంటారు. రైట్, ఇది నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. నేర ప్రజాప్రతినిధులపై శాస్త్ర నిషేధం. 3 వారాల్లో మీ అభిప్రాయం చెప్పండి. కేంద్రం ఈసీకి సుప్రీం ఆదేశం. సుప్రీంకోర్టు నిన్న చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. నేరం చేసిన ప్రజాప్రతినిధులకు పైన శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు ఉండాలి రూల్సు. శాస్త్ర నిషేధం పెట్టాలి అని చెప్పి 3 వారాల్లో మీ అభిప్రాయం చెప్పండి అని కేంద్ర ప్రభుత్వానికి ఈసీకి నోటీసులు పంపింది సుప్రీంకోర్టు. వాస్తవంగా సుప్రీంకోర్టు జడ్జి గారు నిన్న మాట్లాడుతూ ఒక నేరం చేసిండనో కేసు ఉంటే ఒక గ్రూప్ 4 ఎంప్లాయీకి కూడా ఎలిజిబిలిటీ లేదు. 4th క్లాస్ ఎంప్లాయీ కావడానికి కూడా ఉద్యోగం సంపాదించడానికి ఎలిజిబిలిటీ లేదు ఒక కేసు ఉంటే. కానీ 100 కేసులున్న వ్యక్తులు, క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులు చట్టసభల్లో సభ్యులు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు కూడా అవుతారు. ఎట్లా ఇది ఏ లెక్కన రీజనబుల్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి పాయింట్అవుట్ చేసిండు. వాస్తవం ఇది. 100 కేసులు, క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులు చట్టసభల్లో చట్టాలను చేసే సభ్యులు అవుతున్నారు, ప్రభుత్వాలను నడిపే అధినేతలు అవుతున్నారు. కానీ ఒక చిన్న కేసు ఉంటే గ్రూప్ 4th క్లాస్ ఎంప్లాయీకి కూడా ఎలిజిబిలిటీ లేని పరిస్థితిలో ఉంది. ఈ 100 కేసులు ఉన్నోళ్ళే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని కింద ఉన్న క్లీన్ చిట్ ఉన్న ఎంప్లాయీస్ని మానిటర్ చేస్తారు. ఏ రకంగా మానిటర్ చేస్తారు, ఏ రకంగా చట్టాలు చేస్తారు? వీళ్ళకైతే ఒక న్యాయం, వాళ్ళకైతే ఒక న్యాయమా? దీనిపైన మనం పరిశీలించాలని కోర్టు అన్నది వాస్తవం కూడా. అది ఇది ఒక వార్త.
రిజర్వేషన్ల పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే విధానం 50% మించకుండా ఉండేందుకే 6 కేటగిరీలో బీసీల రిజర్వేషన్ల అమలు పంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీల వారిగా ప్రభుత్వానికి ప్రత్యేక కమిషన్ నివేదిక త్వరలో కేబినెట్ భేటీ ఆపై రిజర్వేషన్ల ఖరారు 20 రోజుల్లో మున్సిపాలిటీ కార్పొరేషన్ల నివేదిక తొలుత సర్పంచ్ ఎన్నికల నిర్వహణ త్వరలో సీఎంకు వివరాలు ఇవ్వనున్న అధికారులు పంచాయతీ పోరు పరీక్షల తర్వాతే ముందుగా పెట్టాలంటే పరుగులు తీయాల్సింది 3 విడతల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచన బ్యాలెట్ బాక్స్ సేకరణ బూతుల గుర్తింపు పూర్తయింది పంచాయతీ పోరు పరీక్షల తర్వాతనే ఏం పరీక్షలు ఇంటర్మీడియట్ 10th క్లాసు పరీక్షలు కావాలంటే ఏప్రిల్ అయిపోద్ది అంటే మేలో ఉంటాయి మేలో బెటర్ ఎండలు ఎక్కువ ఉంటాయి కరెంటు సమస్య వాటర్ సమస్య ఉంటుంది కాబట్టి జూన్ జూలై మనం అనుకున్నట్టు ఇప్పట్లో ఏ పరిస్థితి లేదు ఒకవేళ ఆగమేఘాల మీద పెట్టాలన్నా కానీ ఇప్పుడు కావాలని బీసీలను మోసం చేయడానికి పెట్టినట్టు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోతాడు ఆ 42% రిజర్వేషన్ మీద ఉద్యమాలు జరగకుండా తొందరగా ఎన్నికలు పెట్టి క్లోజ్ చేయాలంటేనే ఎన్నికలు పెడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదు చూద్దాం ప్రజల్లో వ్యతిరేకత ఉందంటే మే తర్వాత జూన్ తర్వాత ఉంటాయి ఎన్నికలు అందుకే పంచాయతీ పోరుకి పరీక్షల తర్వాత నేను ఇచ్చిండు రైట్ మన తెలంగాణ చూద్దాం 8,06,000 మందికి రైతు భరోసా పడ్డదట నిన్న 707 కోట్లు రైతు ఖాతాలో జమ 2 ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు 34,69,000 మందికి లబ్ధిదారులకు 2,218 కోట్లు జమ అయినాయట రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ 2 ఎకరాల వరకు నిన్న జమ చేశారు ఇక నెక్స్ట్ 2 నుంచి 3 4 జమ చేస్తారు మొత్తానికి మార్చి 31 లోపు కంప్లీట్ చేయాలనేది పెట్టుకున్నారు రైట్ ఈనాడు చూద్దాం ఇసుక మాఫియా పైన ఉక్కుపాదం మోపుతారట ఇంధనమిళ్లకు ఉచితంగా సరఫరా జిల్లాలో ఎస్పీలు కలెక్టర్లకు రవాణా పర్యవేక్షణ బాధ్యతలు హైదరాబాద్లో హైడ్రా కమిషనర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు గనులు ఖనిజాభివృద్ధి శాఖపై సమీక్ష చేసిండు ఇసుక మాఫియా పైన ఉక్కుపాదం మోపుతామని చెప్పిండు కింద మళ్ళీ ఇంధనమిళ్లకు ఉచిత సరఫరా ఈ ఇంధనమిళ్లకు ఉచిత సరఫరా మంచిదే కానీ దీన్ని అడ్డం పెట్టుకొని దళారులు మన మాఫియా చేస్తారు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలి మీరు ఉట్టుటినే రివ్యూ చేసి మాటలు చెప్తే కాదు అట్లా పెడితే తప్ప కాదు ఇంకోటి 50%లోనే ఎస్సీ ఎస్టీలకు పోను మిగతా బీసీలకు ఇవ్వాలి ఇక దానికోసం డెడికేటెడ్ కమిషన్ ఎందుకు ప్రజల చెవులలో క్యాలిఫ్లవర్లు పెట్టడం తప్ప దీనికోసం మళ్ళీ కమిషన్ రిపోర్ట్ కోసం గొడవలు ధర్నాలు రాస్తారోకలు రైట్ ఇది ఈనాడు సంబంధించి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం థ్యాంక్ యూ